నమస్తే అండి. చాలామంది అన్నదమ్ముళ్ళు జాయింట్‌గా ఇల్లు ఏర్పాటు చేసుకుంటా ఉంటారండి. అంటే ఇదివరకే వాళ్ళ నాన్నగారు కట్టించిన ఇంటిని ఒకవేళ ఇద్దరు అబ్బాయిలైతే 2 విధాలుగా దాన్ని డివైడ్ చేసేసుకుంటారు. లేదా ముగ్గురు కొడుకులైతే దాన్ని 3 విధాలుగా ఆ ఇంటిని డివైడ్ చేసుకుంటూ కట్టుకుంటా ఉంటారు. ఇది చాలా చోట్ల ఎక్కడ జరుగుతా ఉంటుందంటే కొంచెం పల్లెల్లోనే ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తా ఉంటాయండి. ఎప్పుడు గూడా ఒక ఇంటిని ఇలా 2 భాగాలుగా గాని, లేదా 3 భాగాలుగా గాని ఆ ఇంటిని చీల్చకూడదండి ఎప్పుడు గూడాను. మీరు ఒక్కసారి ఇల్లు కట్టారు అంటే దానికి ఆయము, వాస్తు ఇవన్నీ సక్రమంగా సమకూర్చుకున్న తర్వాతే ఆ ఇల్లు కట్టేసింటారు. అదెప్పుడో ఒక 20 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాల కిందట కట్టేసింటారు. ఓకే. బాగుంటుంది. అప్పటి వరకు ఆ ఇల్లు బ్రహ్మాండంగా వాళ్ళకి యోగిస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంటిని ఇలా భాగాలుగా డివైడ్ చేస్తారో అప్పటినుంచినే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఒకవేళ ఆ ఇంటిని 2గా విడిభాగాలు చేసినప్పుడు ఆ ఇంట్లో ఒకరు రాణిస్తారు, ఒకరు రాణించరండి. లేదా దాన్ని 3 విధాలుగా ఆ ఇంటిని 3 భాగాలుగా చేసినప్పుడు అంటే ఏం చేస్తా ఉంటారంటే ఈ భాగాలు చేయడం అంటే మధ్యలో ఒక గోడ కట్టేస్తారండి. అంటే ఒక ఇంటిని మధ్యలో 3 భాగాలు చేసినప్పుడు 2 గోడలు, సెంటర్‌లో 2 గోడలొస్తాయి. ఇలా గోడలు కట్టేస్తా ఉంటారు. అప్పుడండి ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ కావడం. ఎప్పుడైతే ఆ ఇల్లు మంచి వాస్తుతో ఉన్న ఆ ఇల్లు, ఆయంతో ఉన్న ఆ ఇల్లు ఎప్పుడైతే ఈ మధ్యలో గోడలు కట్టేస్తారో అప్పుడే ఆ ఇంటి యొక్క వాస్తు అనేది విచ్ఛిన్నమైపోతుందండి. ఇది గమనించండి. చాలామంది తెలియక అంటే వాళ్ళకి బయటికి వెళ్లి వేరే ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవచ్చు. లేదంటే ఇప్పుడెందుకులే దీంట్లోనే అడ్జస్ట్ చేసుకుందాం కదా! అన్నదమ్ముల అభిమానంతో కావచ్చు. ఏదో విధంగా ఇలా నష్టపోతా ఉంటారండి. ఇది చాలా తప్పండి. ఎప్పుడు కూడా మీరు ఇంటిని డివైడ్ చేసుకోవాలనే ఆలోచన మర్చిపోండి. ఎప్పుడుగా ఒక ఇల్లుని ఒక్కరు మాత్రమే తీసేసుకోండి. ఇంకొకరు మాత్రం దయచేసి బయట స్థలంలో ఏర్పాటు చేసుకోండి. అది చిన్న ఇల్లు అయినా పర్లేదు ఏర్పాటు చేసుకోండి. అలా కాకుండా దీన్ని ఎప్పుడైతే డివైడ్ చేసేసారో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఎవరు కూడా బాగుపడలేరండి. ఎందుకంటే నా అనుభవం నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో భార్య కోల్పోవడం లేదా భర్తను కోల్పోవడం ఇలా కొన్ని సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇంటిని ఈ విధంగా డివైడ్ చేయకండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా పక్కా స్థలంలో వెళ్ళి ఇల్లు నిర్మాణం చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు బాగుంటారు. అన్నదమ్ములు అందరూ బాగుంటారు. తల్లిదండ్రులు అందరూ బాగుంటారండి. ఇదొక్కటి గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.